ఇక రాజగోపాల్కు చెక్ అంటూ ఒక వార్త అయినట్టు కనిపిస్తుంది. మంత్రి పదవి లేనట్లే చక్రం తిప్పిన జానారెడ్డి. తాజాగా హైకమాండ్ లేక హైదరాబాద్కు మంత్రి పదవి ఇవ్వాలంటూ రిక్వెస్ట్. మల్లెడ్డి కోసమే లేఖ రాశారని టాక్. మల్లెడ్డికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి అవుట్. జానారెడ్డి ప్లాన్ ఇదేనంటూ ప్రచారం. నల్గొండ కాంగ్రెస్లో కోల్డ్ వార్. ఎందుకే జానా లేఖాస్త్రం అంటూ గుసగుసలు. జానా లేఖతో డౌట్లో క్యాబినెట్ విస్తరణ అంటూ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మల్రెడ్డి రంగారెడ్డి కనుక క్యాబినెట్ విస్తరణలో అవకాశం వస్తే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అవకాశం రాదు, లేదంటే సుదర్శన్ రెడ్డి కానీ అవకాశం రాదు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు రెడ్లు కాంపిటీషన్లో ఉన్నారు ఈసారి జరగబోయే విస్తరణలో. ఒకటి సుదర్శన్ రెడ్డి, ఇంకోటి రాజగోపాల్ రెడ్డి. సో ఇప్పుడు కొత్తగా మల్రెడ్డి రంగారెడ్డి వచ్చినారనుకో, ముగ్గురు రెడ్లు అవుతారు. ఆడు ఉన్నాయే 6 ఖాళీలు. 6ట్లో ముగ్గురు రెడ్లకు ఇస్తే మరి బీసీలకు ఏమిస్తావు, మైనార్టీలకు ఏమిస్తావు, ఎస్సీలకు ఏమిస్తావు, ఎస్టీలకు ఏమిస్తావు?